నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వాళ్ళు మార్చి నెలలో చక్రం తిప్పబోతూ ఉన్నారు. అఖండ రాజయోగం పట్టబోతూ ఉంది. ఇప్పటి వరకు వీరి జీవితంలో పడిన కష్ట నష్టాలు అన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే 12 ఏళ్ల వరకు రాజయోగం పట్టబోతుంది. ఇంతకు ఈ రాశి జీవితంలో ఏ విధమైన మార్పులనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి? వీరు కన్న కలలు ఎలా నెరవేరబోతూ ఉన్నాయి? మీ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవిస్తూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి నవగ్రహాలలో శుక్రుడు. వృషభ రాశి వాళ్ళ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందని చూస్తే, ఈ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా విజయాన్ని సాధించడం కోసం ప్రతి ఒక్క నూతన పనిని చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా హార్డ్ వర్క్ చేస్తారు. ప్రతి పనిని ఛాలెంజ్డ్గా తీసుకుని విజయాలను సంపాదించుకుంటారు. ఈ రాశి వ్యక్తులకు కోపం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఒకసారి కోపం వస్తే అది కంట్రోల్ అవ్వడం చాలా కష్టం. ఇక వృషభ రాశి వ్యక్తులు స్థిరాస్తులను అభివృద్ధి చేయడం అంటే వీళ్లకు చాలా ఇష్టం. కూర్చుని తినడం అనేది వీళ్లకు అస్సలు నచ్చదు. ఇక వృషభ రాశి వ్యక్తులకు ఈ మార్చి నెలలో అఖండ రాజయోగం పట్టబోతూ ఉంది. ఊహించని అద్భుతమైన ఫలితాలు అనేవి ఈ సమయంలో మీరైతే పొందబోతూ ఉన్నారు. మిమ్మల్ని వెతుక్కుంటూ విజయాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తూ ఉంటారు. ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు ఆర్థికంగా అభివృద్ధి అనేది అద్భుతంగా కనపడుతూ ఉంది. ఆకస్మికంగా మీకు ధనలాభం అనేది రాబోతూ ఉంది. ఇక మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ వృత్తి పరంగా, వ్యాపార పరంగా ఏ రంగం వారికి అయినా సరే ఆ రంగంలో మీకైతే ఈ సమయంలో చక్కటి అభివృద్ధి అనేది మీరైతే పొందుతారని చెప్పడంలో సందేహమే లేదు. ఇప్పుడు మీకు అవకాశాలు అనేవి చాలా ఎక్కువగానే రాబోతూ ఉన్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు వినియోగించుకుంటేనే మీ జీవితంలో ఒక ఉన్నతిని సాధించగలుగుతారు. వృషభ రాశి జాతకులకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు. మీ జీవితం అనేది ఎంతో ప్రకాశవంతంగా మారుతుంది. ఇక వృషభ రాశి వ్యక్తులకు సంబంధించి కోర్టులో ఏమైనా కేసులు ఉంటే గనుక వాటికి ఇప్పుడు అనుకూలమైన తీర్పు వచ్చే విధంగా కనిపిస్తూ ఉంది. మీకు చెందాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో కోర్టులో ఏమైనా ఉంటే గనుక అవి ఈ సమయంలో మీరు దక్కించుకుంటారు. ఇక గతంలో ఈ రాశి వ్యక్తులు గృహం కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే గనుక మీరు ఆ పనులు జరగకపోయి ఉంటే ఇప్పుడు మీకు ఆ పనులు ముందుకు సాగుతాయి. వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో ఏ పని మీరు ప్రారంభించినా దాంట్లో చక్కటి విజయం అనేది పొందుతారు. 2-3 ఆదాయ మార్గాలు అనేవి కూడా అన్వేషిస్తారు. అయితే వాటి యొక్క ఫలితాలు కూడా ఈ సమయంలో మీకు ఊహించని స్థాయిలో వస్తాయి. ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇప్పుడు ఆదాయపరంగా ఎలాంటి లోటు అనేది లేదు. కాబట్టి ఖర్చులను మాత్రం అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఖర్చులను ఈ సమయంలో నియంత్రించుకోవాలి. డబ్బులను అనవసరమైన వాటికి ఖర్చులు చేసుకోకండి. డబ్బులను సేవింగ్ చేసే ప్రయత్నాలే మొదలు పెట్టాలి. ఇక ఈ వృషభ రాశి వ్యాపారస్తులకు ఈ సమయంలో యోగవంతంగానే కనిపిస్తోంది. నూతన పెట్టుబడులు పెడతారు. అధిక మొత్తంలో ధనలాభాలను పొందుతారు. ఇక దీంతో పాటుగా మీ వ్యాపారాన్ని విస్తరించే పనులు కూడా ముందుకు సాగుతాయి. ఇక వృషభ రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో కూడా పనిభారం అనేది ఇప్పుడు అధికంగా ఉంటుంది. పనిభారం ఎంత ఎక్కువగా ఉన్నా కానీ దానికంటే పెద్ద విజయాలు అనేవి మీరు సంపాదించుకోబోతూ ఉన్నారు. ఇక మీరు స్ట్రెస్కి గురి అవుతారు. కాకపోతే రిలాక్స్ అయ్యేటటువంటి పనులను చేసుకోవాలి. ఇక మహిళా ఉద్యోగస్తులకు కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా కనిపిస్తోంది. ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పొందే విధంగా ఉండబోతూ ఉంది. ఈ రాశి జాతకులకు స్త్రీ పురుషులందరికీ కూడా ఉద్యోగపరంగా ఉపయోగకరంగా మారబోతూ ఉంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో మీరు స్థిరాస్తి ఒప్పందాల విషయంలో లాభం అనేది చేకూరబోతూ ఉంది. దీనితో పాటుగా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్లకు కూడా మీ ప్రయత్నాలు అనేవి ఇప్పుడు ఖచ్చితంగా ముందుకు సాగుతాయి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీకు అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందటం కోసం
ఒక శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి మాతకి కుంకుమార్చన చేయించడం ద్వారా మీకు అనుకూల శుభ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా మీరు వినాయక మందిరానికి వెళ్ళి విఘ్నేశ్వరుడికి అర్చన చేయించినట్లయితే గనుక మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. ఇక ప్రతి శనివారం కూడా శనిగ్రహానికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయండి. దీంతో పాటుగా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసినట్లయితే గనుక గ్రహ దోషాలు తొలగిపోతాయి. వృషభ రాశి వాళ్లకు ఈ మార్చి మాసంలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు తెలియాలి అంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.